లడ్డు కల్తీ జరిగిందన్నారు. ఆ లడ్డు తింటే అపవిత్రం అయిపోయారు, శాంతి హోమాలు చేయాలని చెప్పేసి కూడా సీఎం గారు ఆదేశించారు. శాంతి హోమాలు చేస్తేనో ఇంకోటి చేస్తేనో చేసిన తప్పు ప్రక్షాళన అవ్వదు. ఖచ్చితంగా తప్పు జరుగుంటే అది వైసీపీ కాదు కదా, టీడీపీ కాదు కదా, ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. శిక్ష అర్హులే. ఈరోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి తిరుమల పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నిధి, అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకతని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు దాని యొక్క విశిష్టతని కానీ, ఆ ప్రత్యేకతను కానీ, ఆ భగవంతుడికి ఉండేటటువంటి పవర్ని కానీ, ఆ ప్రసాదంకి ఉండేటటువంటి పవర్ని కానీ ఈరోజు మీరు కించపరిచి, ఆ విశిష్టతని ప్రత్యేకతని కించపరిచి మాట్లాడి ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా దేవుడి పైన ఈరోజు నింద తీసుకొచ్చి దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని ఆలోచించుకునే పరిస్థితికి ప్రజలను తీసుకెళ్లేలాగా మీరు ఆలోచింపజేస్తున్నారు. దీన్ని తప్పు అనరా? మేలో ఎన్నికలు జరిగితే ఏఆర్ డైరీ వాళ్ళు మీకు ఆ కాంట్రాక్ట్ తీసుకుందే మేలో, ఏప్రిల్లో సప్లై చేశారని చెప్పేసి వేరే పోస్ట్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా శాంపిల్స్ సేకరించినప్పుడు దానికి సంబంధించినటువంటి టీం ఉంటారు, దానికి సంబంధించినటువంటి ఆ టీం ముందు అధికారులు, ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ముందు ఆ శాంపిల్స్ని సేకరించి దానికి వీడియో విజువల్స్ కూడా ఉంటాయి. ఏమీ లేకుండా అంత పెద్ద వ్యవస్థలో కోట్ల మంది ఆరాధించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పర్యవేక్షణ లేకుండా, ఏ నియమ నిబంధనలు లేకుండా ఇలాంటివి మాటలో అన్నంత ఈజీగా ఎలా జరిగిపోతాయనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దానికి అధికారులు ఉంటారు, ఒక పర్యవేక్షణ బృందం ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలోనే శాంపిల్స్ సేకరిస్తారు. ఆ శాంపిల్స్ని తీసుకెళ్ళి అదంతా కూడా ఒక వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. మరి అవేమీ కూడా ప్రూవ్ చేయకుండా, అవేమీ కూడా బయట పెట్టకుండా కేవలం రిపోర్ట్లు ఈవో గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఈవో గారు కూడా చెప్పడం జరిగింది, వనస్పతి ఆయిల్ ఉంది ఇందులో అని చెప్పేసి, వనస్పతి వెజిటేబుల్ ఆయిల్ ఉంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. మరి ఈరోజు 2 నెలల తర్వాత ఆ శాంపిల్స్ వచ్చి ట్యాంకర్లు వెనక్కి పంపేసి, దాన్ని యూజ్ కూడా చేయకుండా వెనక్కి పంపేసి ఆ రిపోర్ట్లో వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది ఈవో గారు. మళ్ళీ 2 months తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టినటువంటి ఈవో గారేమో వనస్పతి ఆయిల్ కలిసిందని చెప్పేసి ఆయన అంటారు, వెజిటేబుల్ ఆయిల్ వనస్పతి ఆయిల్ దాంట్లో కొంచెం కల్తీ ఉంది, అది ప్యూర్ ఘీ అయితే కాదని చెప్పడం జరిగింది. మరి 2 months తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, యానిమల్ ఫ్యాట్ చేరింది, యానిమల్ ఫ్యాట్ వల్ల కల్తీ జరిగింది, చాలా దారుణంగా జరిగింది. వెంగమాంబ ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నారు కదా, 5 ఏళ్లలో ఎన్నోసార్లు అన్నదానానికి. మీరు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు? మీరు ఎన్నోసార్లు చేశానని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మీరు తిరుపతి వెళ్ళుంటారు, ఎన్నోసార్లు అన్నదానం చూసుంటారు, స్వయాన అక్కడే మీరు అన్నదానం చేసే ఉంటారు, తినుంటారు, ప్రసాదం తినుంటారు. మరి ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇందులో కల్తీలు జరుగుతున్నాయి, ఇందులో ఇవి జరిగిన టేస్ట్లో చేంజ్ ఉందని చెప్పేసి ఇవ్వచ్చు కదా. ఈరోజు ఎందుకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? దానివల్ల నష్టం ఎవరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది, భగవంతుడిని ఎక్కడ చూడని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా